టీజీఎస్ఆర్టీసీ ఎక్కడ చూసినా తెలంగాణ ఆర్టీసీ బస్సులే. ఏపీ బస్సెస్ మధ్య తిరిగినోడికి తెలంగాణ బస్సెస్ అన్ని చూస్తుంటే కొంచెం వింతగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు జర్నీ చేసే బస్ హైదరాబాద్ టు సిద్దిపేట్ నాన్ స్టాప్ మాట. పల్లె వెలుగు ఎక్కడ అవుతాయి కూడా నాకు తెలియలేదు. అందుకే సిటీలోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత పల్లె వెలుగులు కనబడతాయి కాబట్టి అక్కడ చేద్దామని ఇంకెక్కడ స్కిప్ చేశాను. ఫస్ట్ జర్నీ తెలంగాణలో మనం జేబీఎస్ బస్ స్టాప్ నుంచి సిద్దిపేట వరకు అయితే వెళ్తున్నాం. మనం జర్నీ చేసింది మొత్తం 95 కిలోమీటర్లు. బస్ స్టాండ్ బయట చూపెడదాం అనుకున్నాను. ఈ గజిబిజికి కన్ఫ్యూజన్కి అసలు ఏమీ అర్థం కావలేదు. ట్రాఫిక్ జర్నీ మొత్తం అంతా పిచ్చెక్కేసింది అనమాట. అందుకే బస్ స్టాండ్ బయట అయితే ఏమీ చూపించలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూద్దాం. ఫ్రంట్ కనపడుతున్న మొత్తం బస్సులన్నీ సూపర్ లగ్జరీలు, ఎక్స్ప్రెస్లు, పెద్ద పెద్ద బస్సులే ఉన్నాయి ఇక్కడ. అంటే పల్లె వెలుగు లోకల్ బస్సెస్ ఆగి వేరే ప్లేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి సిద్దిపేట అయితే స్టార్ట్ అవుతున్నాము. సిచ్యువేషన్ అయితే ఇది. డీలక్స్లు, సూపర్ లగ్జరీలు, ఎక్స్ప్రెస్లు, రాజధానిలు ఇన్ని కనబడుతున్నాయి. బస్సులో సిచ్యువేషన్ చూసుకుంటే ఇది సగం అయితే ఫుల్ అయిపోయింది బస్సు. మనం జర్నీ చేసే బస్సు ఎక్స్ప్రెస్. టైం 10:30 అయితే అవుతుంది. 10:30కి జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరాం మనం. తెలంగాణ పల్లె వెలుగు. ఆల్రెడీ మనం తెలంగాణ పల్లె వెలుగులో జర్నీ అయితే చేసాము. మణుగూరు, భద్రాచలం టు రాజమహేంద్రవరం ఈ జర్నీస్ అయితే చేసాము తెలంగాణ పల్లె వెలుగులో. ఆంధ్ర పల్లె వెలుగు బస్సెస్కి ఇక్కడ బస్సెస్కి ఏంటంటే పెయింటింగ్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ బస్సెస్కి రెడ్ కలర్ లైన్ అయితే వస్తుంది, అక్కడ మొత్తం గ్రీన్ వైట్. టికెట్ అయితే తీసుకున్నాను. జేబీఎస్ నుంచి సిద్దిపేట వరకు 160 రూపాయలు అయితే పడింది నాన్ స్టాప్ బస్కి. డిస్టెన్స్ అన్ని ఈ టికెట్ మీద ఎక్కడ మెన్షన్ చేసలేదు. ఏపీ టికెట్కి తెలంగాణ టికెట్కి చాలా వేరియేషన్ అయితే ఉంది. ఏపీ టికెట్ మీద కొంచెం డీటెయిల్స్ అన్ని క్లారిటీగా ఉంటాయి, తెలంగాణ టికెట్ మీద పెద్దగా ఏం లేవు. హైదరాబాద్ సిటీలో ఉన్నాం కదా, సిటీ బయటకు వెళ్ళే వరకు మొత్తం ట్రాఫిక్కే పడుతుంది. 1 గంట టైం అయితే పడవచ్చు ఈ ట్రాఫిక్ని తప్పించుకొని సిటీ బయటికి వెళ్ళబోతుకి. మ్యాక్సిమం ఈ జర్నీ అంతా హైవేలోనే ఉంటుంది. ఎందుకంటే నాన్ స్టాప్ కదా మనం ఎక్కిన బస్సు. హైవేలోనే కొట్టుకుంటూ వెళ్ళిపోతాము. ఎక్కడికక్కడ సిగ్నల్స్, ఎక్కడికక్కడ హడావడి మామూలుగా లేదన్నమాట. నాన్ స్టాప్ అన్నాడు కానీ ఎక్కడికక్కడ ఆగుతూనే ఉంది బస్సు. సిటీలో స్పీడ్ లిమిట్ 40. అల్వాల్ రైల్వే స్టేషన్ని క్రాస్ చేసుకుని వెళ్తున్నాం. షామీర్పేట్ లేక్ 16 కిలోమీటర్లు. సిటీ అవుట్స్కట్స్లోకి అయితే వచ్చేసాము. కనబడుతుంది కదా, కొంచెం మొత్తం అంతా మారింది మాట. ఇన్స్టిట్యూట్లు, కాలేజెస్ చాలా ఉన్నాయి. సిటీలో అయితే పెద్ద పెద్ద కాలేజెస్ అయితే ఉండవు. సిటీ బయట ఉంటాయి మాట కాలేజెస్ అన్నీ. సిటీ వైబ్ అంతా తగ్గుతూ ఉంది. ఇంకా ముందుకు వెళ్ళి కొలితే కొంచెం మొత్తం మామైపోతుంది. మనం ఉన్న ప్లేస్ నుంచి సిద్దిపేట 83 కిలోమీటర్లు. మొత్తం ఇటు మొత్తం చెట్లు, గ్రీనరీ. అంటే కొన్ని బిల్డింగ్స్ అయితే కనపడుతున్నాయి. సిటీలో ఉన్నప్పుడే 40 లిమిట్ అంటే మా వాడు 45 కొట్టాడు. సిటీ బయటకు వెళ్తే ఇంకా నాన్ స్టాప్ కొట్టుడే. 10:30కి స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు టైము 11:15 అంటే 45 నిమిషాలు అయితే అవ్వింది. ఒక 15 కిలోమీటర్లు వచ్చి ఉంటాం అంతే 45 నిమిషాల్లో. ఇంకా ఒక 80 కిలోమీటర్లు ఉంది సిద్దిపేటకి. స్ట్రైట్గా వెళ్తే మనం కరీంనగర్ కూడా వెళ్తాం సిద్దిపేట దాటి. సిద్దిపేట నుంచి ఒక 70-80 ఉంటుంది కరీంనగర్. సిటీ బయటకైతే వచ్చేసాము ఫుల్గా. మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నాము. ఔటర్ రింగ్ రోడ్ వరంగల్, నాగపూర్ లెఫ్ట్కి, షామీర్పేట్, కరీంనగర్ స్ట్రైట్. సిటీలో ఉన్న సిచ్యువేషన్కి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి చాలా వేరియేషను. లాస్ట్ 3 డేస్ నుంచి ఫుల్ వర్షాలు మాట ఇక్కడ. ఇప్పుడు ఎండగా వస్తుంది. టెంపరేచర్ కూడా పెద్ద ఏం లేదు, 28-29 అంతే హైయెస్ట్ ఈరోజు. ఇలాంటి వెదర్ ఉంటే ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు ఇంకా నాన్ స్టాప్. సిద్దిపేట స్ట్రైట్ 75, కరీంనగర్ 135, రామగుండం 195. అన్నీ స్ట్రైటే.
మనం ఉన్న ఏరియా షామీర్పేట్. పక్కన ఒక పెద్ద లేక్ అయితే ఉంది, షామీర్పేట్ లేకు. ఈ గోడలు అన్నట్టుగా ఉన్నాయి కానీ అటు సైడ్ ఇది షామీర్పేట్ లేక్. చాలా బాగుంది ఇక్కడ వ్యూ. బంగారు తెలంగాణ. చాలామంది చిల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి. వాటర్ కూడా ఏదో సముద్రంలో అలలు వస్తున్నట్టు వస్తున్నాయి. కట్ట మైసమ్మ తల్లి షామీర్పేట్. ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం నేచర్తో భలే ఉంది. స్టేట్ హైవే 1 మామూలుగా లేదన్నమాట. తెలంగాణ స్టేట్ హైవే 1 జర్నీ. మజీద్పూర్ ఈ ఏరియా. నాన్ స్టాప్ కాబట్టి మన బస్కి స్టాప్లు అయితే ఏం లేవు. వనదృశ్యం అని ఇక్కడ ఏదో స్పాట్ అయితే ఉంది. దగ్గర నుంచి 1 కిలోమీటర్ అని కనబడుతుంది. షామీర్పేట్ లేక్ దాటి ఒక 3-4 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వనదృశ్యం అంట. చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ సరౌండింగ్స్లో ఉన్న జనం చిల్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి. తుర్కపల్లి 3 కిలోమీటర్లు. లోపల చాలా బాగుంది వ్యూ అంతా. కానీ మీకు చూపెడదామంటే చెట్లు అన్నట్టుగా ఉన్నాయి. ఆంధ్రాలో కోనసీమలో ఈ వరి పొలాల మధ్య తిరిగి ఇక్కడికి వచ్చి చూస్తే కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. అంటే వరి తక్కువ కనబడుతుంది అన్నమాట ఇటు సైడ్. అన్ని కొండలు గుట్లు ఏరియాలే కదా. ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలైనా సరే చాలా వేరియేషన్. అటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ ఉండదు, ఇటు సైడ్ ఉన్నది అటు సైడ్ ఉండదు. జెండారం అన్నీ పెద్ద ఊర్లే, చిన్న ఊర్లేం కాదు ఇవన్నీ. రామగుండం 188 కిలోమీటర్స్. ఆంధ్రాలో తెలంగాణ అల్ట్రా డీలక్స్ ఎక్కాను కానీ పెద్ద ఫీల్ అనిపించలేదు. తెలంగాణ వచ్చి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కితేనే మామూలుగా లేదు. మురహరిపల్లి అక్కడెక్కడో బోర్డు కనిపించింది. ఇంకా మురహరిపల్లి ఇదంతా. రామగుండం స్ట్రైట్ తుర్కపల్లి విలేజ్. రైట్కి డైవర్షన్ తీసుకోవాలి. చిన్న తెమ్మాపూర్ గ్రామం ప్రారంభం అంట. తెలుగు రాష్ట్రాల్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి కానీ చాలామందికి తెలియదు అంతే. మనం ఉన్నది సిద్దిపేట డిస్ట్రిక్ట్ మార్కెట్ ఏరియా. ఒంటి మామిడి ఆంధ్రాలో కూడా ఉంది. ఒంటి మామిడి, ఇక్కడ ఒక ఒంటి మామిడి. అండ్ ఒక డైవర్షన్ దాటేసాము, ఇలాగా లెఫ్ట్ ఒక డైవర్షన్. ఆ డైవర్షన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే తొండ అనే ఊరైతే వస్తుంది. తొండ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం SKLTGHU. ఇలా ఎక్స్ప్రెస్ బస్సులు, సూపర్ డీలక్స్లు, సూపర్ లగ్జరీలు ఎక్కితే పెద్ద మనకేమీ మ్యాటర్ ఉండదు. లోపలికి వెళ్తేనే ఇది ఒకటే. నెక్స్ట్ నుంచి మ్యాక్సిమం పల్లె వెలుగు బస్సెస్ ట్రై చేస్తాను. తెలంగాణలో పల్లె వెలుగు బస్సెస్ అయితే నేను తక్కువ చూశాను. సరే తక్కువ అయినా సరే అవే ట్రై చేస్తాను.
ఇంటీరియర్లోకి వెళ్తాయి కదా బస్సెస్, ఇదంటే ఇంకా ఒకటే రోడ్డు పట్టుకుని వెళ్ళిపోతుంటాయి. నాన్ స్టాప్లు ఎక్స్ప్రెస్లు అంటే హైవేలో వెళ్ళిపోతుంటాయి. ఇది నాన్ స్టాప్ అయినా ఈ బస్సు లేడీస్కి ఫ్రీ టికెటే. విలేజ్ స్టార్ట్, గ్రామం ప్రారంభం. ప్రతి ఊరు వచ్చినప్పుడు అలాంటి బోర్డు ఒకటి తగులుతుంది. సిద్దిపేట 57, వగ్గల్ 31 ఈ రోడ్డు. మనం ఉన్నది ములుగు ఈ ఊరంతా. ప్రజ్ఞాపూర్, గజ్వేల్ ఆ పక్కన ఉన్న సర్వీస్ రోడ్ తీసుకుని వెళ్ళాలి. మనం పైకి వెళ్ళిపోతున్నాం సిద్దిపేట సైడ్. ఇది ఒక రకమైన రింగ్ రోడ్ కిందన. గుండన్నపల్లి ఏలూరు జిల్లాలో చాలా మొక్కజొన్న చూశాను. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ మొక్కజొన్న పంట ఎక్కడ కనిపించలేదు కానీ మొక్కజొన్న ఎక్కువ అమ్ముతున్నారు అన్నమాట ఎక్కడికక్కడ. సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ స్ట్రైట్, భువనగిరి, జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్. ఇక్కడ ఒక డైవర్షన్ ఉంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయి సిటీ బయటకు వచ్చిన తర్వాత, చాలా ఖాళీ. రెమ్మన్నగూడ, సిద్దిపేట డిస్ట్రిక్ట్, గజ్వేల్ మండల్. ఇక్కడ కనబడుతున్నాయి వరి పొలాలు ఇంత జర్నీ చేసిన తర్వాత. కొండకండ్ల, చాలా చాలా బాగుంది వెదరు. మొత్తం గ్రీన్ కలర్ గానే కనబడుతుంది ఎక్కడ చూసినా సరే. ఇదే అనుకున్నాను కానీ బాగుంది. తెలంగాణలో ఏముంటాయి అనుకున్నాను కానీ స్టార్టింగే చాలా బాగుంది. కొమ్మరవేలి 15 కిలోమీటర్లు అంటే స్ట్రైట్, కానీ రోడ్డు మాత్రం చాలా నీట్గా ఉంది. రామగుండం 154 కిలోమీటర్స్. కుక్కున్నూరుపల్లి స్ట్రైట్. ఒక చిన్న ఊరు చూద్దామంటే అప్పటికొచ్చి ఒక్కడ కూడా కనిపించలేదు. చిన్న చిన్న ఊర్లు. కుక్కున్నూరుపల్లి. పక్కన మొత్తం అన్ని కొండలే, పెద్ద పెద్దవి కాదు కానీ చిన్నవి ఒక వాల్లో ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ. సిద్దిపేట 13 కిలోమీటర్లు. ఉడుపులు జరుగుతున్నాయి ఇక్కడ. మీరు ఈ వీడియో ఆగస్ట్ స్టార్టింగ్లో చూస్తూ ఉండొచ్చు. జూలై మంత్ ఎండింగ్ 25th అలా రికార్డ్ చేసిన వీడియో.
జనగాం రైట్కి డైవర్షన్ తీసుకుని వెళ్ళాలి. ఇటు సైడ్ విజయవాడ 273, సూర్యాపేట 136, జనగాం 45. కనబడుతున్న రోడ్డు నేషనల్ హైవే 365B. 500 మీటర్స్లో టోల్ ప్లాజా ఒకటి ఉంది. ఆంధ్రాలో చాలా రోడ్లలో జర్నీ చేశాను, కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఈ తెలంగాణలో సిద్దిపేట వెళ్తూ ఉంటే. వ్యూ వెదర్ అంతా చాలా బాగుంది, దానివల్ల ఇంకా మంచిగా ఉంది మాట. దుద్దేడ సిద్దిపేట 11 కిలోమీటర్లు. అంటే బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఇంకొక 1-2 కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది, అంటే 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ స్టేట్ హైవే నేషనల్ హైవేలా ఉంది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వెములవాడ 52 కిలోమీటర్లు. స్టేట్ హైవే 1ని వదిలేసాం, సర్వీస్ రోడ్లో వెళ్తున్నాము. స్ట్రీట్ లైట్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ, కొంచెం టెంపుల్ దగ్గర వైబ్ ఉంటుంది కదా, అలా ఉంది. సిద్దిపేట రెండు ఒకటే. తొంభై 5 కిలోమీటర్ల జర్నీ చేసి జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి సిద్దిపేట అయితే వచ్చాము. 95 కిలోమీటర్లో ఒక 70 కిలోమీటర్ల జర్నీ నెక్స్ట్ లెవెల్. సిటీలో ఉన్నంత వరకు కొంచెం, అంటే సిటీ వైబ్ అంటే తెలిసిందే కదా, అది హైదరాబాద్ వైబ్ అంటే ఎలా ఉంటుందో. హైదరాబాద్ అవుట్స్కట్స్కి వచ్చిన తర్వాత చాలా బాగున్నాయి, షామీర్పేట్ లేక్, ఆ ఫారెస్ట్ వ్యూస్ అన్నీ. సిద్దిపేట వచ్చాక స్పీడ్ బ్రేకర్లు అయితే ఎంటర్ అయ్యాయి మనకి. సిద్దిపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లోపల ఉంది. 10:30కి అయితే స్టార్ట్ అయ్యాం, అప్పుడు టైం 12:45. 2 గంటల 15 నిమిషాల్లో సిద్దిపేట అయితే వచ్చాము. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.